బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించగా ఇవాళ మరోసారి సమావేశం కానుంది. నిన్న 2 గంటల పాటు మాత్రమే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ఉండడంతో ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. దీంతో 2 గంటల పాటు మాత్రమే నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సూచించిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపనుంది. ఈ నెలాఖరు కల్లా తొలి జాబితాను సిద్ధం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక దసరా కల్లా 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుందని తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించగా ఇవాళ మరోసారి సమావేశం కానుంది. ఇక నిన్న 2 గంటల పాటు మాత్రమే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అభ్యర్థుల ఎంపిక ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అయితే అతి త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందంటారా? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా వేగవంతమైందనగా చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న సమావేశమైన ఢిల్లీ వార్ రూమ్ వేదిక కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఏదైతే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో కూడా సమావేశం జరిగి సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఇప్పటికే గాంధీ భవన్ వేదిక స్క్రీనింగ్ కమిటీ సమావేశం. ఆ సమావేశంలో 300 మందిని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇదే షార్ట్ లిస్ట్ నిన్న కావచ్చు, మొన్న 2 రోజుల పాటు కూడా పరిశీలన జరిగిన నేపథ్యంలో అయితే సింగిల్ నేమ్ తో ఉన్న అభ్యర్థులకు సంబంధించి కూడా 30 నుంచి 35 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మొదటి లిస్టు ప్రకటించేందుకు కూడా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో మొదటి వారంలో కూడా ప్రకటించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ జాబితాలో అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే టీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మరి అంటే ఇంకా అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా ఒక్కొక్క స్థానానికి సంబంధించి 2-3 అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వేలు చేయడం నేపథ్యంలో అక్కడ స్థానికంగా అభ్యర్థికి సంబంధించిన బలబలం ఏంటి, అభ్యర్థికి సంబంధించిన క్షేత్రస్థాయిలో కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే ఆధారంగా కావచ్చు, అలాగే సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టు కావచ్చు, అలాగే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా కూడా ఇవి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో అంటే మిగతా అభ్యర్థులు అయితే సింగిల్ నేమ్ అభ్యర్థులకు మొదలుకొని మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో చూడవచ్చు అంటే ఇప్పటికే ఒక సింగిల్ నేమ్ తో అభ్యర్థులు అయితే పూర్తిగా జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ జాబితాను ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీకి ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మరికొంతమంది అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 విడతలుగా కూడా అభ్యర్థులు ప్రకటించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొదటి విడత ఈ నెల చివరిన ఉంటుంది, అలాగే 2వ విడత కూడా వచ్చే నెలలో ఉండేట్టుగా మొత్తం పూర్తిగా 3 విడతలుగా కూడా అభ్యర్థులకు ప్రకటించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే అక్కడ ఆ టికెట్ ఆశిస్తూ కూడా అభ్యర్థికి సంబంధించిన టికెట్ రాకపోయిన నేతలకు కూడా ఇక్కడ అగ్రనేతలతో కూడా చెప్పించే కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ వాటి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, వచ్చే
ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంపీ టికెట్ ఇస్తామన్నట్టుగా కూడా ఆ నేతలతో చెప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అంటే 3 రోజుల పాటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ఢిల్లీ వేదిక కూడా ఈ రోజు సమావేశం ఉంటుంది. కేంద్ర కమిటీ సమావేశంలో ఆ 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి డేటా సేకరిస్తారు అనే ఆ నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ ఒకే అభ్యర్థి ఉండే విధంగా కూడా ఈ రోజు కేంద్ర కమిటీ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ నివేదికను అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించి కూడా ఆ అభ్యర్థుల ప్రకటనకు వచ్చే నెల ఉండే విధంగా కూడా 3 విడతలుగా ప్రకటించడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.